ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్సులోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార, జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార, జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార, జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జున సాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబనతో నిండిన, అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనం ఇచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందేమాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ, ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు అవుతాయి. ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీవర్క్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.